చెప్పండి సార్. ఎస్ ఎలా చూస్తారండి? సరే చిట్టిబాబు గారు ఇంటరప్ట్ అయ్యి కేవలం సెలబ్రిటీలకే కాదు సమాజంలో ఉన్నటువంటి మీడియాకి కావచ్చు సామాన్య ప్రజలకు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి అని చెప్పారు. సరే దానికి అంగీకరిస్తున్నాం, డెఫినెట్గా అందరికీ ఉండాలి, అందరూ ఈ విషయాన్ని ఖండించాలి. దీనికి నెగిటివ్గా అంటే ఈ యాప్స్కి నెగిటివ్గా ప్రతి ఒక్కరూ కూడా ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాకపోతే సరే ఎలాగో ఖండించకపోయినా పర్లేదు, అసలు వీటిని ఎంకరేజ్ చేస్తూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వీటిని సమాజం పైన రుద్ది ఇవన్నీ ఆడితే క్షణాల్లో డబ్బులు వచ్చేస్తాయి, లక్షాధికారులు అవుతారు, లేకపోతే వేలకు వేలు డబ్బులు వస్తాయని ఈ విధంగా ఈ యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళకి సంబంధించి మీరు ఏం చెప్తారు, ఎలా చూస్తారు? ఇది మామూలుగా ఇది ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనం చూసాం ఇంతకుముందు కూడా ఇది డ్రగ్స్ గురించి, ఇది మాదక ద్రవ్యాల గురించి కూడా సేమ్ మాదక ద్రవ్యాలకి ఎట్లయితే బానిసలు అయిపోయారు, అదే విధంగా ఈ ఆన్లైన్ గేమ్స్కి యాప్స్కి కూడా అట్లాగే అందరూ కూడా అదే విధంగా వీళ్ళు బలైపోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే సెలబ్రిటీస్ ఉండొచ్చో, లేకపోతే సినిమా యాక్టర్స్ ఉండొచ్చో, లేకపోతే పాలిటీషియన్స్ ఉండొచ్చు, ఇంకెవరైనా రెప్యూటెడ్ పర్సనాలిటీ ఇన్ ద సొసైటీస్ ఉండొచ్చు, ఎవరైనా సరే ఇట్స్ నథింగ్ బట్ అబెటింగ్. ఎవరైనా కూడా చెడుకి వీళ్ళు ప్రోత్సాహం చేసినట్టయితే వాళ్ళు కూడా చట్ట ప్రకారం వాళ్ళు శిక్షారు. అన్ఫార్చునేట్ ఏమైపోయిందంటే ఇవన్నీ కూడా లెస్ దాన్ 7 years ఉంది కాబట్టి వాటి అన్నిటి కూడా అరెస్ట్ చేసేసి లోపల పంపెట్టుకు కూడా లేదు. కారణం ఏంటంటే ఇవన్నీ కూడా ఇదంతా కూడా బిలో 7 years ఉంది కాబట్టి ఇది వాటి సిఆర్పిసి కింద పోతారు. అప్పటికి ఏదో బాండ్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు బాండ్ తీసుకొని వాళ్ళు ఇచ్చేసి సరైపోతుంది. అక్కడ వాళ్ళకి ఆ విధంగా మామూలు తీసుకుపోతారు, పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు, మనకు నోటీస్ ఇస్తారు, అయిపోతుంది అనేటువంటి దాంతో వాళ్ళకి విచ్చలవిడిగా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. దీన్ని చట్టపరంగా తప్పనిసరి నియంత్రణ లేకపోతే ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ ఉంది, దానికి ఒక అధికారికంగా లైసెన్స్ అట్లా ఆ విధంగా ఒకటి ఉండాలి. ఆ విధంగానే మన ఇప్పుడు బ్యాంక్స్ ఉన్నాయి, ఈ లావాదేవీలన్నీ కూడా జరిగేది ఇవన్నీ కూడా త్రూ బ్యాంకే కాబట్టి బ్యాంకు కూడా చాలా తప్పనిసరిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా దీనిలో తీసుకొని వాళ్ళ పరిమితులు పెట్టేసి ఎవరెవరు ఏ విధంగా చేస్తున్నారు, ట్రాన్సాక్షన్ 2 కంటే 3 కంటే ఎక్కువ జరిగితే ఆటోమేటిక్గా అది పాపప్ అవుతుంది వాళ్ళకు. అయినా కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోవడం లేదు. ఇలా బ్యాంకులు కూడా వాళ్ళని కంపల్సరీగా దేంట్లో వాళ్ళు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ విధంగా మానిటర్ చేస్తే కానీ దాంట్లో మనము సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని వాళ్ళందరి మీద చట్టపరంగా మనం ఒకవేళ యాక్షన్ తీసుకున్నట్టయితే వీటికి కొంచెం వరకు కంట్రోల్ చేయడానికి అవుతుంది. అదర్వైజ్ ఇప్పుడు మామూలు అఫీషియల్గా అన్అఫీషియల్గా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మీరు చూస్తుంటే ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు కూడా గల్లీకి బెట్టింగ్ జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి కూడా నియంత్రించాలంటే ప్రభుత్వాలు ఉన్నాయి, తర్వాత ఈ పోలీస్ విభాగాలు ఉన్నాయి. ఈ ఇద్దరే కాదు, ప్రతి బాధ్యత. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు కేవలం ఈ పోలీసులతో అయ్యేది కూడా కాదు, సమాజంలో ప్రతి వాడి బాధ్యత కూడా ఉంది. ప్రతి వాళ్ళు కూడా దీంట్లో తల్లిదండ్రుల బాధ్యత ఉన్నది, టీచర్ల బాధ్యత ఉన్నది, తర్వాత ఈ పాలిటీషియన్ బాధ్యత కూడా ఉంది, ఇవి న్యాయవాదుల బాధ్యత కూడా ఉంది. ఈ విధంగా ప్రతి వాళ్ళు కూడా ఈ సోషల్ సమాజంలో ప్రతి వాళ్ళు కూడా బాధ్యత తీసుకొని అలాంటి వాళ్ళ మీద అంటే వాటిని ప్రోత్సహించకుండా ఎవరైనా ఆ విధంగా ప్రోత్సహించినట్టయితే వాళ్ళ మీద చట్టరీత్యా కనుక చర్యలు తీసుకోవడానికి భయం ఉంటే తప్ప వీటిని తగ్గించడం కాదు. ఇంతే కాకుండా దీంతో పాటు మూడవది ఏంటంటే సైబర్ క్రైమ్స్. మీరు ఒకసారి జస్ట్ వాడు ఒక ఫోన్ హలో అంటాడు, ఏమంటే మీకు 100 రూపీస్ వచ్చిందా అంటాడు, చెప్పేసరికి వాడు డేటా తీసుకొని మొత్తం దాంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా లాగించుకోవడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఒకవైపు సైబర్ క్రైమ్స్ అవుతుంది, ఒకవైపు మాదక ద్రవ్యాలు అవుతుంది, ఇప్పుడు చైన్ లోన్స్ ఉంటే అవి పోయినాయి, ఇప్పుడు ఏంటంటే బెట్టింగ్ అయింది. ఈ విధంగా ఉండడం వల్ల యువత కంప్లీట్గా వాళ్ళంతా దాన్ని ఈజీ మనీ కోసమే చూస్తున్నారు. సాఫ్ట్ అంటే ఈజీ గోయింగ్లో అంత హార్డ్ వర్కింగ్ కాకుండా ఏదో జస్ట్ స్మార్ట్ గోయింగ్ అనమాట, ఏదో ఆడదాం సంపాదించుదామని కొన్నటువంటి ఒక లాలుచిలో పడి ఆ విధంగా వాళ్ళు బ్రతుకు నాశనం చేసుకుంటారు. కాబట్టి ప్రతి వాళ్ళ మీద ఇంక్లూడ్ మీ మీడియా కూడా చాలా మీడియా కానీ పేపర్ కానీ మీ అందరి మీద కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే వీటిని తప్పనిసరిగా ముక్త కంఠంతో మనం ఖండించాలి. ఇక్కడ డబ్బుని మన ఆధారంగా, ఎందుకంటే నాకు ఏదో సంథింగ్ నేను చేసినట్టయితే నాకు ఏదో కొంత డబ్బు వస్తుందనేది కాదు. ఇక్కడ ముఖ్యంగా సమాజం అంతా పాడైపోతుంది కాబట్టి సమాజాన్ని మనం బాగుపరచాల్సిన బాధ్యత, సమాజం చెడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి వాళ్ళ మీద కూడా ఉంది. ఇక మేమంటే అడ్వకేట్లు అంటే మామూలు చట్టంలో ఈ పోలీసు వాడు పట్టుకోమని మా దగ్గరికి వస్తాడు, అరే బాబు నిజంగా వాడు తప్పు చేశాడా లేదా అనేది తేలేంత వరకు నిర్దోషి కాబట్టి మేము వాడిని కేసు టేకప్ చేసేసి కోర్టులో వాదించి నిజంగా చేయకపోయినట్టయితే పర్లేదు, నిజంగా చేసినట్టయితే తప్పనిసరి శిక్ష మేము కూడా వాళ్ళకి తప్పించుకోమని చెప్పాం. కాకపోతే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో చేయమని అంటాం కానీ లాని వ్యతిరేకించమని ఎవరని చెప్పాం. దట్ ఈస్ ఓన్లీ వాట్ యాజ్ అడ్వకేట్గా విల్ సజెస్ట్ ఎవ్రీ క్రిమినల్ కావచ్చు, క్లయింటే కావచ్చు,